ఒక్కసారి ఆపరేషన్ పోఖ్రాన్ గురించి 2 మాటలు చెప్తాను. ఎడారిలో జరిగింది మొట్టమొదటి అణు పరీక్షలు చేయాలంటే భూమి మీద కాదు, భూమికి ఎంతో లోతుగా తవ్వాలి, లోపలెక్కడో పరీక్షలు చేయాలి. కానీ అమెరికా, యూరోప్ నిఘా నేత్రాలు శాటిలైట్ రూపంలో దేశం మీద తిరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ చేయబోతున్నారు అనేటువంటి అనుమానాలతో నిరంతర నిఘాను పెట్టి తీవ్రమైనటువంటి ఒత్తిడి పెంచినటువంటి నేతృత్వంలో ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు, పోఖ్రాన్ ప్రాంతాన్ని. దానికి సారథ్యం వహించినటువంటి వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన వెనకాల బలమైనటువంటి ఆదేశాన్ని ఇచ్చినటువంటిది ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు. వారు చేసింది సినిమాను మరిపిస్తుంది. ఆ నిఘా కెమెరాలు ఇట్లా ప్రపంచాన్ని చుట్టి తిరిగే టైంలో రాత్రిపూట కొద్దిసేపు ఈ ప్రాంతంలో కెమెరా చూడదు అని తెలుసుకుని ఆ 4 గంటల్లో 5 గంటల్లోనే సైనికులు మొత్తం ఆ సొరంగాన్ని తవ్వడం, నిమిషాల లోపల కెమెరా తిరిగి వచ్చే లోపల అక్కడ ఉన్నటువంటి వాహనాలన్నీ తరలి వెళ్ళిపోవడం, అక్కడ ఏమీ జరగనట్టుగా ఇసుక తిన్నెల్లాగా కనిపించేటట్టు 1 రోజు కాదు, వారం రోజులు కాదు, నెలల పాటు చేశారు. ఇది దేశంలో కూడా ఎవరికి తెలీదు. ఈ దేశం కోసం పని చేయాలి అనంటే వెనక ఎన్ని ఆలోచనలు, ఎన్ని ఎత్తుగడలు, ఎన్ని ఆలోచనలు చేస్తే ఇది సాధ్యమైంది. అట్లా దేశం ఒక్కసారిగా అణు పరీక్షలు జరిపిన రోజున ఈ ప్రపంచం నివ్వెరబోయింది. ఎట్లా చేయగలిగింది? మనం నిరంతరం నిఘా పెట్టాం. మాకెదురు లేదు, తిరుగులేదు అనుకున్నటువంటి ఈ అమెరికా పెద్దన్నగా భావిస్తున్నటువంటి తరుణంలో కళ్ళ ముందే భారత్ ఒక అణుశక్తిగా తయారైంది అనంటే ఆ ఘనత కేవలం అటల్ బిహారీ వాజ్పేయిదే అన్నటువంటిది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం.